Very good afternoon. Welcome to the N3 Midday News. This is Mahit. నెల్లూరు అమరావతి హోటల్పై కార్పొరేషన్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. కుళ్ళిన మాంసాన్ని అధికారులు గుర్తించి సీరియస్ అయ్యారు. వెంటనే జరిమానా విధించి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు హెల్త్ ఆఫీసర్ దినేష్ కుమార్. నెల్లూరు నగరంలో స్థానిక మాగుంట లేఅవుట్లోని అమరావతి రెస్టారెంట్పై కార్పొరేషన్ హెల్త్ అధికారి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా పలు విషయాలను గమనించి నోటీసును జారీ చేస్తున్నట్టు హెల్త్ అధికారి తెలిపారు. ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీ పడేది లేదని, నెల్లూరు నగరంలో హోటల్స్ కుళ్ళిన మాంసం విక్రయిస్తున్నారని పలు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హోటల్పైనే కార్పొరేషన్ అధికారులు దాడులు చేసి కుళ్ళిన మాంసాన్ని గుర్తించడం నెల్లూరు నగరంలో సంచలనంగా మారింది. ఇటీవల నెల్లూరు నగరంలో ప్రముఖంగా ఉన్న బసోటోతో పాటు మరో 3 హోటల్స్ పై అధికారులు దాడులు చేసిన సంఘటన తెలిసిందే. లేబులింగ్ లేదు, రోజు చెప్తే లేబులింగ్ లేదు. వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తూ అసూలు బాసిన ఉద్యోగస్తుల కుటుంబాలకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. కుటుంబ విలువలను కాపాడుతూ జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు కలెక్టర్. వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తూ అసూలు బాసిన ఉద్యోగస్తుల కుటుంబాలకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కారుణ్య నియామక ఉత్తర్వులను కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో అందజేశారు. మొత్తం 5గురికి వారి కుటుంబ సభ్యులు మరణించడంతో వారికి వివిధ శాఖల్లో ఉద్యోగం కల్పిస్తూ కారుణ్య నియామక పత్రాలను కలెక్టర్ అందజేశారు. కారుణ్య నియామక పత్రాలను సంబంధిత వారికి అందించిన అనంతరం కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలను పై అధికారుల సూచన మేరకు సక్రమంగా నిర్వహిస్తూ ఆయా శాఖల అభ్యున్నతికి సహకరించాలని కోరారు. కుటుంబ విలువలను కాపాడుతూ జాగ్రత్తగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. నెల్లూరు నగరంలో ఏఐటీఎఫ్టీయూ నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్పొరేటర్లకు రాయితీలు ప్రజలపై భారాలు అన్న విధంగా తయారైందని కేంద్ర ప్రభుత్వ తీరుని రాష్ట్ర కార్యదర్శి జాస్తి కిషోర్ బాబు ఆరోపించారు. వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇరాన్ యుద్ధం సాకుగా చూపి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం విపరీతంగా పెంచిందని అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య న్యూ రాష్ట్ర కార్యదర్శి జాస్తి కిషోర్ బాబు అన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలో ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ బాబు మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా పెట్రోల్ ధర తగ్గలేదని అన్నారు. భారతదేశంలో ట్రంప్ చెప్పిందే వేదంలా పరిపాలన సాగుతుందని అన్నారు. అపరిమిత పన్నులు వేసి ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. ధరలు విపరీతంగా పెంచిన ప్రధాని పొదుపు మంత్రం జపిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో పన్నుల వ్యవస్థ దుర్మార్గంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈరోజు దేశంలో ఇరాన్ యుద్ధం సాకుగా చూపి మొత్తం గ్యాస్ ధరలని, పెట్రోల్, డీజిల్ ధరలని విపరీతంగా ప్రభుత్వం పెంచింది. యుద్ధం మొదలైన 10 రోజుల్లోనే వంట గ్యాస్ సిలిండర్ల ధరలని 60 రూపాయలు పెంచింది. వాణిజ్య సిలిండర్లు అయితే 1900 రూపాయలు ఉన్నాయంటే దాన్ని 3 దఫాలుగా పెంచి నిన్న కూడా మళ్ళీ 42 రూపాయలు పెంచారు. దాని మీద 3200 రూపాయలకి ఈరోజు వాణిజ్య సిలిండర్ని ఇచ్చేస్తున్న పరిస్థితుంది. పెట్రోల్, డీజిల్ రెంటి మీద 8 రూపాయలు లెక్కన లీటర్కి పెంచిన పరిస్థితుంది 4 దఫాలుగా. ఇంకా కూడా పెంచుతామనే హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. అందువల్ల మొత్తం ఇది నిజంగా అవసరమా అని ప్రశ్నించుకుంటే, మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో అంతర్జాతీయంగా క్రూడ్ రేటు $105 ఉండింది. ఆ రోజు పెట్రోలు 65 రూపాయలకి ఇచ్చారు, డీజిల్ 56 రూపాయలకి ఇచ్చారు. మరి మధ్యలో ఈ 14 ఏళ్ల కాలంలో క్రూడ్ ధర $105 నుంచి $60, $70, $35 కూడా ఒక దశలో తగ్గిపోయిన పరిస్థితుంది. అయితే ఆ తగ్గింపుకు అనుకూలంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినాయా అంటే ఏమాత్రం తగ్గల. 65 రూపాయల నుంచి పెంచుకుంటూ వచ్చి యుద్ధానికి ముందు 108 రూపాయల దగ్గర ఉండింది, ఇప్పుడు 117 రూపాయల దగ్గరికి చేరింది. అందువల్ల యుద్ధంతో సంబంధం లేకుండానే మొత్తం పెట్రోల్, డీజిల్ మీద అపరిమితమైన పన్నుల భారం వేస్తూ ఉన్నారు. మొత్తం ఈరోజు నడుస్తూ ఉన్నదంతా ఏమిటి అని అంటే, ట్రంప్ ఏమి చెబితే అదే ఇదవుతుందనే పరిస్థితుంది.
హైబ్రిడ్ మహానాడును విజయవంతం చేసిన ప్రతి నాయకునికి కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కోవూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కార్యకర్తలే టీడీపీకి బలమన్నారు ప్రశాంత్ రెడ్డి. 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకునే వ్యక్తిని ఓ మహిళా ఎమ్మెల్యేగా మొదట పోటీ చేసి భారీ మెజారిటీతో ఓడించాను అంటే దానికి టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ తో పాటు నాయకులు, కార్యకర్తలు అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం కోవూరు టీడీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్చువల్ విధానంలో నిర్వహించిన మహానాడును విజయవంతం చేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీకి కార్యకర్త బలమని, కార్యకర్త ఎదుగుదలకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుంది అన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ మండల అధ్యక్షునికి పొలిట్ బ్యూరో సభ్యులుగా స్థానం కల్పించిన ఘనత ఒక్క టీడీపీకే దక్కుతుందన్నారు. మహానాడు నిర్వహణలో ప్రతి క్లస్టర్ను తాము పర్యవేక్షించామన్నారు. రానున్న స్థానిక ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలన్నారు. అలాగే ఓటరు నమోదు విషయాలలో గ్రామంలో పర్యవేక్షించాలన్నారు. దీనిపై ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారని, ట్రైనింగ్ తరగతులు అనంతరం ప్రతి మండలంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి దీనిపై చర్చించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజు మన నెల్లూరు ఆఫీస్ లో చెప్పాను, మీరందరూ దగ్గరుండి రిజిస్ట్రేషన్స్ జాగ్రత్తగా చేయాలని. వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతని సక్రమంగా నిర్వహించి కోవూరు కాన్స్టిట్యున్సీని మొట్టమొదటి స్థానంలో నిలిపినందుకు కూడా ఐటీడీపీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ కూడా చాలా బాగా చేశారు అన్ని క్లస్టర్లలో. అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, ప్రతి నాయకుడు కూడా ఎంతో కష్టపడ్డారని చెప్పి నేను ఇక్కడ లేకపోయినా నా ఫోన్లో అన్ని క్లస్టర్లు ఉన్నాయి, ఏం జరుగుతుందో ఒక్క నిమిషంలోనే తెలుస్తా ఉండేది. సో ఎవరే లేదమ్మా మా క్లస్టర్లో ఇక్కడ జరిగిందంటే కూడా దానికి నేను నమ్మే దీంట్లో లేదు. ఎందుకంటే అన్ని క్లస్టర్లు నాకు కనిపిస్తూనే ఉన్నాయి. అన్ని క్లస్టర్లలో ఏం జరుగుతుందో కూడా నేను అక్కడ కూర్చున్నా కూడా చూస్తూనే ఉన్నాను. సో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. రాబోయే రోజుల్లో మీకు అందరికీ తెలుసు, మనం ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వాటన్నిటికీ సంసిద్ధత అవసరం. మళ్ళీ మనం మండలాల్లో సెపరేట్గా మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు రేపు కూడా నేను విజయవాడకి ఒక మీటింగ్కి వెళ్తున్నాను. తిరిగి వచ్చిన తర్వాత ఎల్లుండి నుంచి మనం ఒక్కొక్క మండలం అందరం కలిసి మాట్లాడుకుంటాం. అందరం కూడా బుచ్చిరెడ్డిపాలెంలోని హత్య కేసును 24 గంటల్లోని పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, హత్యకు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేసినట్లు సీఐ శ్రీనివాసరావు వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పోలినాయుడు చెరువులో జరిగిన హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించారు బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు. బుచ్చిరెడ్డిపాలెం పోలీసు కార్యాలయంలో ఎస్ఐ సంతోష్ రెడ్డితో కలిసి సీఐ శ్రీనివాసరావు నిందితుల వివరాలను సోమవారం వెల్లడించారు. మృతి చెందిన పఠాన్ నాగూర్ తన భార్యతో 2021లో విడాకులు తీసుకున్నాడు. అయితే ఇంటి విషయంలో తగాదాలు ఉండడంతో తమ్ముడితో కలిసి భార్య, భర్తను హతమార్చినట్లు తెలిపారు. 24 గంటల్లోపు ముద్దాయిలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపించామని అన్నారు. హత్యకు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల బుచ్చిరెడ్డి పోలీసులను అభినందించారు. 29వ రోజు సాయంత్రం 9 గంటల టైంలో మా అన్నయ్య గారిని వాళ్ళ యొక్క బామ్మర్ది ఆటోలో ఎక్కించుకుని వెళ్ళాడు. స్కూటీ మీద ఎక్కించుకుని వెళ్ళాడు. ఎక్కించుకెళ్ళి నేను కూడా వెనకాల వెళ్ళాను. వాడిని గట్టిగా బెదిరిస్తూ ఉన్నాడు. ఇద్దరు తాగుతూ అతను మా అన్న బాధపడుతున్నాడు. కొట్టాడు, మా అన్నని కొట్టాడు. నేను వెళ్దామంటే నన్ను కూడా సంవత్సరం భయపడి నేను పక్కలో ఉన్నాను. తర్వాత మా అన్నని అదే స్కూటీ మీద వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ అక్క తర్వాత బామ్మర్ది ఇద్దరు కొట్టి పడేశారు, తీసుకెళ్ళారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మర్డర్ కేసు రిపోర్ట్ చేసి వెంటనే కొల్లు స్టీమ్ డిఎస్పీ పర్యవేక్షణలో కేసు అన్నీ కంప్లీట్ చేసి ముద్దును అప్పచెప్పాము. తర్వాత నిన్న 30వ తారీఖు సాయంత్రం 6 గంటలకి మాకు రాబడిన సమాచారం దీంట్లో ముద్దాయిలైనటువంటి మస్తాన్ వలి, అదే హనీఫా ఇద్దరిని పోలీస్ కస్టడీకి తీసుకున్నాము. వాడిని మీడియా సమక్షంలో విచారించగా వాళ్ళు నేరాన్ని ఒప్పుకున్నారు. నేరం జరిగిన విధానాన్ని, అదేవిధంగా నేరానికి ఉపయోగించిన బైక్ని ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం జరిగింది. మెయిన్ మోటివ్ ఏంటంటే ముద్దాయి అదేవిధంగా మృతుడు ఇద్దరు భార్యాభర్త విడిపోయి ఉన్నారు. మృతుడికి సంబంధించినటువంటి ఆస్తిని భార్య రాపించుకుని ఇతరులకు అమ్మేసింది. ఆ ఇల్లు ఖాళీ చేయట్లేదు. ఆ ఇల్లు ఖాళీ చేయలేదు కాబట్టి అతను చంపేస్తే ఖాళీ చేసిన ఉద్దేశంతో తమ్ముడికి చెప్పడం వల్ల తమ్ముడు అక్క కలిసి ఇద్దరు అతన్ని కొట్టి చంపడం జరిగింది. తర్వాత ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ చేశారు.
శక్తి యాప్, చిన్నారి తల్లి, దండయన్న కార్యక్రమాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సంతపేట సీఐ సోమయ్య పిలుపునిచ్చారు. చిన్న పిల్లల రక్షణ కోసం చిన్నారి తల్లి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు సీఐ. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చిన్నారి తల్లి అవగాహన కార్యక్రమాన్ని సంతపేట పరిధిలోని ఓ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగిందని నెల్లూరు 3వ పట్టణ సీఐ సోమయ్య అన్నారు. జిల్లా ఎస్పీ, ఏఎస్పీల సూచనల మేరకు మహిళల, చిన్నపిల్లల సంరక్షణ కోసం చిన్నారి తల్లి కార్యక్రమంపై అవగాహన కల్పించడం కోసం అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. అనంతరం కప్పిర రేవతి మాట్లాడుతూ సంతపేట పోలీసు ఆధ్వర్యంలో శక్తి యాప్, చిన్నారి తల్లి, దండాయన్ కార్యక్రమాల గురించి మహిళలకు, ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. మంచి స్పర్శ, చెడ్డ స్పర్శ గురించి పిల్లలకు అవగాహన కల్పించామన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై జరిగే అఘాయిత్యాలపై 24 గంటలలోపు చర్యలు చేపట్టేలా యాప్లు రూపొందించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాలకృష్ణ, టీడీపీ నాయకుడు కప్పిర శ్రీనివాసులు, రేవతి, ఇక్బాల్, టీడీపీ నాయకులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మహిళలకు మరియు చిన్నపిల్లలకి వాళ్ళ మీద జరిగే నేరాలు మరియు ఏ విధంగా సహాయం ఏది నేరము, దానికి సంబంధించి ఏ విధంగా సహాయం పొందాలి అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా కల్పించడానికి, ముఖ్యంగా మహిళలకు దీని మీద పూర్తిగా అవగాహన కల్పించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ ప్రయత్నం, ఈ చిన్నారి తల్లి యొక్క కాన్సెప్ట్ ప్రకారము ఈ ప్రతి నెల మేము మా పరిధిలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే జిల్లా అంతటా కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఈ చిన్నారి తల్లి ప్రోగ్రాం ద్వారా ప్రజలలో, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లల మీద వాళ్ళ మీద జరిగే నేరాలు, దానికి సంబంధించిన ఏ విధంగా వాళ్ళు సహాయం పొందాలనే అన్నిటి యొక్క అవగాహన కల్పించడానికి ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు దానికి సంబంధించి మహిళలకు సంబంధించిన మెప్మా, ఆశా అందరు డిపార్ట్మెంట్లు, అలాగే ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ప్రజలందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. ఓ మహిళ ట్రేడింగ్ పేరుతో మోసం చేసిందని సుమారు 3 కోట్ల రూపాయలు నష్టపోయామని బాధితులు వాపోయారు. చిత్తూరులో ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి తమ గొడును వెళ్లబోసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తమనే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. దాదాపు 3 కోట్ల రూపాయలు ట్రేడింగ్లో మోసపోయామంటూ 14 మంది బాధితులు చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. సుజాత అనే మహిళ గ్లోబల్ ట్రెండింగ్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి తమకే పెట్టుబడి పెట్టించి మోసం చేసిందని బాధితులు వాపోయారు. సుజాత చేతిలో మోసపోయిన బాధితులు మీడియాను ఆశ్రయించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సుజాత భర్త శరవణ, కుమారుడు రాజ్ కుమార్తో కలిసి మోసాలకు పాల్పడ్డారని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తమపై తిరిగి కేసులు నమోదు చేస్తామని బెదిరించారని వారు వాపోయారు. సుజాత అనే ఆమె స్టాక్ బిజినెస్ చేస్తానని చెప్పి మా దగ్గర అమౌంట్లు తీసుకునింది. అమౌంట్ తీసుకున్న తర్వాత స్టార్టింగ్లో రిటర్న్ ఇస్తానని చెప్పింది. కానీ అమౌంట్ ఇస్తామని కాబట్టి మేము ఆశపడి ఇంకా మనకి డబ్బులు వస్తుందని మేము మోసపోయి ఆమెకి, నాతో కూడా కలిపి మా తమ్ముడు ఎక్కువ అమౌంట్ ఇచ్చాడు. దగ్గర మేము 3,60,00,000 రూపాయలు మోసపోయినాము. ఇది మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. యాక్చువల్ మా పైన ఆమె పోలీస్ కంప్లైంట్ పెట్టింది. పోలీస్ కంప్లైంట్ పెట్టింది కాకుండా మళ్ళీ పోలీస్ కంప్లైంట్లో మేము 2 రోజుల తర్వాత వాళ్ళకి సెటిల్మెంట్ చేసుకుంటామని చెప్పింది. 2 రోజుల తర్వాత మళ్ళీ అడిగితే మేము మీకు అమౌంట్ అంతా వేయలేము, మీ వల్ల ఇది మీరు చేసుకోకుండా చెప్తా ఉంది. దీనివల్ల మేము మా ఫ్యామిలీ మొత్తం రోడ్లో పడి పిల్లలకి, పెళ్లికి, స్కూల్ ఫీజులు పెట్టుకున్న డబ్బులంతా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు రోడ్డున పడ్డాం. దయచేసి మాకు న్యాయం జరిపించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెల్లూరు జిల్లా కలవాయి మండలంలో దొంగలు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. స్వల్ప వ్యవధిలోని సుమారు 50 గేదెలకు పైగా అపహరణకు గురైనట్లు బాధితులు వాపోయారు. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు మండిపడుతున్నారు. వెంటనే దొంగలను పట్టుకొని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు గ్రామస్తులు. నెల్లూరు జిల్లా కల్వాయి మండలం బాలాజీరావుపేట గ్రామంలో గేదెల దొంగతనాలు రోజు రోజుకు పెరుగుతుండటంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రోజుల వ్యవధిలోనే సుమారు 40 నుంచి 50 గేదెలు అదృశ్యమైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన గుత్తా ధనమ్మ, నిక్కల కుమారి అనే మహిళలు తమ బర్రెలు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఫిర్యాదు చేసిన 3 రోజులు గడుస్తున్నా పోలీసులు కేవలం అనుమానితుడిని పిలిపించి మాట్లాడడానికే పరిమితమయ్యారని
గాని లోతైన విచారణ చేపట్టడం లేదని బాధితులు మండిపడుతున్నారు. వరుసగా జరుగుతున్న దొంగతనాల వెనుక పెద్ద ముఠా ఉందా లేక స్థానికంగానే ఈ వ్యవహారం నడుస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గేదెలు పోయి జీవనాధారం కోల్పోయిన రైతులు, పశుపోషకులు కన్నీరు మున్నీరవుతుంటే పోలీసులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే ప్రత్యేక దర్యాప్తు చేపట్టి దొంగలను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మా బాలేదరావుపేట, నా పేరు గుత్తాదానమ్మ. మా బర్రెలు పోయినాయి సార్, గతంలో 3 బర్రెలు పోయి. మన శుక్రవారం రోజు 2 బర్రెలు కట్టేసిండ్రు. శనివారం రాత్రి తెల్లారుజాము 1 గంటకు ఒక బర్రె వచ్చింది, ఒకదాన్ని ఎత్తేసిండ్రు. ఆదివారం పోయి మేము కేసు పెట్టినాము. కేసు పెడితే వాళ్ళు ఇంకొకరికి వచ్చిండ్రు, సోమవారం వచ్చిండ్రు. దానికి ఏమి ఆయన రెస్పాన్స్ కాలేదు. మంగళవారం రోజు దానికి అటు చేరుకుండు స్టేషన్కి. ఇంక అప్పటి నుంచి మేము విసారిస్తుంటే మాకేం సమాధానం చెప్పలేదు. ఓళ్ళు విసారిస్తుండ్రు, చెప్పలేదు. ఇప్పుడేమంటే ఈరోజు స్టేషన్లోనే ఉండు, నేనే చేసిందని చెప్పలేదు. ఇంకెవరో మరి 4-5 ఉండరు సార్ వాళ్ళ బ్యాచ్. వాళ్ళ బయటికి దాన్నంటే ఆయన తేలేదు, నాకు తెలియదు అంటుండు. ఈ బర్రెలు కూడా నేను కాదు చేసింది అంటుండు. ఆయన చేసిండు అన్నాటికి మాకు 3 ఏళ్ల కిందట 2 బర్రెలు ఎత్తేసిండు, 70,000 కట్టించిండు. ఆ తడవ మా 4 దోళ్ళు బయటకు దోళ్ళు తోటలో దోళ్ళు తోళ్ళని అవి మళ్ళీ మాకేరే వాళ్ళు చెప్పి ఇంటికి పోయి అడిగినాయి. నేను మా దోళ్ళు పోయి అంట, నువ్వు మా దోళ్ళు తీసుకొచ్చి మర్యాద ఇంటికి దొరికితే బాగుంటుందంటే సాయంత్రం నా దోళ్ళు ఇంటికి దొరుకుని వచ్చిండు. ఆ రోజు అటు జరిగింది. అది నా ప్రూఫ్. అయింది ఆయన కాడ దొంగతనం తేలేదు నాకు. అది 2 ప్రూఫ్లు. ఇంతకు మిగిలి మేమేం చెప్పలేము. చేసి ఉండే దొంగ మనిషి ఆయన. ఈ 4 వాళ్ళకి తోపుకుంటా చింతలాత్కూరు మా ఊళ్ళోకి దొంగ ముదుటి దొంగ ఈయనకున్నా జరుగుతుంది. ఈయన రికమెండేషన్ కానీ బళ్ళు రావడం కానీ ఎత్తుకొని పోవడం కానీ ఫోన్లు చేసి వాళ్ళు రావడం కానీ ఒకటి కట్టేయడం కానీ అన్నీ జరిగేది ఈయనకుండానే. వీళ్ళు దేవాల సంబంధం సార్ మేము అనేది. మేము పేదవాళ్ళము, ఆ గొడ్లు కూడా మేము బతుకుతున్నాము. మమ్మల్ని ఏమంటే ఇట్లా నాశనం చేస్తారు. ఈ ఊళ్ళో 50 పైసలు పోయినాయి సార్, 1 కాదు 2 కాదు. ఎవరు కూడా ముందుకు పోయి ఎందుకు నోరు మంచిది కాదు, నోరు చిన్న మాట్లాడకూడదు. వాళ్ళమ్మ వాళ్ళక్క ఆడవాళ్ళకి దగ్గర మాట్లాడు. ఆ మాటలు అనిపించుకోవాలి. పోతే దాని పడింది లేదు, పోతే దానికాడికి ఒక కూలి చేసుకున్నా పోద్ది, 1 నోటికి ఊరిపోతారు. లేకపోతే మాకు ప్రూఫ్ చూపించండి. దొంగ ప్రూఫ్ ఉంది సార్. మాపులు మేము ఆడపోయి పొలం మీద ఉండేము. మా వాళ్ళు అయితే కాసుకొచ్చుకోరు, ఇడిగా దోలుతారు. ఇంకా ఇడిగా దోలిన పైసలు ఏడుండే తిరుక్కొని వచ్చేది మాకు తెలియదు. సాయంత్రానికి వస్తాయి. ఇంకా పొద్దు పోయినంటే ఎత్తేసేది. పొద్దుకు నాచి ఎక్కడ తిరిగైతే గడిపెట్టుంటారు. మగవాళ్ళతో పాటు మేము ఆడ తిరిగి మాట్లాడడం ఇట్ట ఇబ్బంది పెడతాం సార్. కుమారి, మా ఊరు బాలాజీరావుపేట. మా బర్రెలు పోయినాయి. ఎస్సీ కాలనీ ఎస్సీను బర్రెలు పోయిన 3 నెలలు అయింది. ఎవరు పట్టించుకోవట్లేదు. పోలీస్ కేసు పెట్టి వచ్చినాము. పోలీసులు ఏం చెప్తున్నారమ్మా? యాక్షన్ తీసుకోండి సార్. తీసుకొని ఇప్పుడు ఎలా నిన్న పోయినాము, అడిగిన న్యాయం చేస్తానులేమ్మా అని అనింది. మీకు ఎవరి మీద అనుమానం ఉందమ్మా? పెట్టొచ్చున్నాం సార్ కేసు. అది ఎవరి మీద? మీ ఊరోనా? మా ఊరు. బాలాజీరావుపేట ఎస్టీ కానీ క్లబ్ 20వ తేదీ బర్రెలు పోయినాయి. 2 దోళ్ళు 2 బర్రెలు. ఇట్లా ఎక్కడెత్తులని ఎక్కడ అవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం విషయం రాలేదు. ఎక్కడ పోయినా తెలియట్లేదు మాకు కూడా. చూసాము ఇప్పటి నుంచి 20 దాకా. కానీ ఎక్కడైనా కానీ ఇంటరే కాలేదు. ఎక్కడైనా చూసి క్వాలిటేషన్ కానీ బాగాలనుకుంటున్నాను ఇప్పటికైనా. కానీ ఇప్పుడు హెచ్చు క్వాలిటీ కాలేదు. మీకు ఎన్ని రోజులు అయింది? 20వ తేదీ. జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారని విద్యా సంస్థల చైర్మన్ రంగిశెట్టి వేణు ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించిన విద్యార్థులు అయిన అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని కళాశాల వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. సోమవారం విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని జూనియర్ కళాశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించడంతో కళాశాల ఎదుట బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని విద్యా సంస్థల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రంగిశెట్టి వేణు, అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం చైర్మన్ రంగిశెట్టి వేణు మీడియాతో మాట్లాడుతూ పాన్ ఇండియా స్థాయి లెక్చరర్లచే బోధన, ప్రతి తరగతిలో పరిమితి విద్యార్థులనే ఉంచి వ్యక్తిగత శ్రద్ధను కనపరుస్తున్నామన్నారు. ఈ విజయాలకు పరోక్షంగా సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల సీఈఓ రంగిశెట్టి ప్రమీల, జీఎం మహదేవ్, ఈడీ బాలు, ఏజీఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు అనౌన్స్ చేసిన ఫలితాల్లో ఆల్రెడీ జేఈ మెయిన్లో ఫేజ్ 1లో అయితే కానీ ఫేజ్ 2లో కానీ మా దగ్గర సుమారు 45 మంది, అంటే ఆ తరహా ప్రోగ్రాం కోసం ట్రైనింగ్ తీసుకున్న 60-70 మంది పిల్లల్లో ఒక 45 మంది సెలెక్ట్ కావటం. వాళ్ళకి ముందు నుంచే మనం 2 సంవత్సరాలు అడ్వాన్స్ ట్రైనింగ్ ఇస్తున్న పిల్లలు ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ఇంకొక రీటీచింగ్ మెథడాలజీ ద్వారా కొత్త స్కిల్ షీట్స్ తయారు చేసుకొని
వాళ్ళు ఒలింపియాడ్ లెవెల్లో వాళ్ళని బాగా ట్రైనప్ చేసి మా టీమ్ ఆఫ్ హెచ్ఓడీస్ కానీ జేఈ ట్రైనర్స్ వాళ్ళని ఈ జేఈ మెయిన్ అయిపోయిన తర్వాత అలాగే ఐపీ తర్వాత కూడా అడ్వాన్స్లో మొన్న పరీక్ష జరిగే రోజు వరకు కూడా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. దానివలన మా పిల్లలు బాగా కష్టపడి చదివి తల్లిదండ్రుల సహకారంతో ఈరోజు ఫలితాలు సుమారు 21 మంది నేషనల్ వైడ్లో ఐఐటి కాలేజెస్లో మనకున్న అన్ని కాలేజీల్లో ఎక్కడో చోట సీటు వచ్చేదానికి అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా రేపటి నుంచి జరగబోయే జోసా కౌన్సిలింగ్లో ఆల్ ఇండియా స్థాయిలో మంచి కాలేజెస్లో మంచి గ్రూప్స్లో సీటు వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ కౌన్సిలింగ్ కూడా ఈ కాలేజీ ద్వారా ఇక్కడ ఉన్న హెచ్ఓడి ఫిజిక్స్ సుధీర్ బాబు గారు ఎవ్రీ ఇయర్ లాగా ఈ సంవత్సరం కూడా కోఆర్డినేట్ చేసి వాళ్ళని డైరెక్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిఎస్సి డాక్టర్ ఇలియారాణి సూచించారు. ఖాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన జాతీయ మలేరియా మాసోత్సవంలో ఆమె పాల్గొని పలు సూచనలు సలహాలు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ మలేరియా మాసోత్సవం సందర్భంగా డాక్టర్ ఇలియారాణి ఆధ్వర్యంలో ఖాజీపేటలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇలియారాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, దోమలు కుట్టకుండా దోమ తెరలు ఉపయోగించాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని తెలిపారు. ఈ ర్యాలీలో ఆరోగ్య కేంద్రంలోని ఆరోగ్య విస్తరణ అధికారి పి నాగభూషణం, హెల్త్ సూపర్వైజర్లు శోభన్ బాబు, బి కృష్ణప్రియ, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. మన దేశాన్ని 2030 నాటికి మలేరియా రహిత దేశంగా మార్చాలన్నది ముఖ్య లక్ష్యము. ఆ లక్ష్యంలో భాగంగా జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవం అనేది మనం నిర్వహిస్తున్నాము. ఈ మలేరియా వ్యతిరేక మాసోత్సవం అంటే ముఖ్యంగా ప్రజలలో మనము పబ్లిక్ హెల్త్ వైపు ఉన్నాం కాబట్టి ప్రజలలో అవగాహన కల్పించాలి. అంటే మలేరియా ఏ దోమ కాటు వల్ల వస్తుంది, ఆ దోమ ఎక్కడెక్కడ పెరుగుతుంది, ఇవన్నీ మనం వివరించాలి. ముఖ్యంగా అంటే నీరు నిల్వ ఉండే, మురికి నీరు నిల్వ ఉండే నీటి గుంటలు కానీ, మంచినీరు నిల్వ ఉండేవి అంటే కుట్టకుండా పడేసిన కొబ్బరి బోండాలు, వాడకుండా పడేసిన టైర్లు, నీళ్లు తీయకుండా అలాగే పక్కకు పెట్టిన కూలర్లు, ఇలాంటి వాటిల్లో ఉంటుంది అన్న అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారము డ్రై డేని పాటించేటట్లు చేస్తే మనము ఈ మలేరియా రహిత మాసోత్సవాన్ని సక్సెస్ఫుల్గా చేసినట్టే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.